హాయ్ అండి. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ వండాలంటే ఇంకా భయపడుతూ ఉంటారు? అబ్బా! నీచు వాసన వస్తుంది, నేను మంచిగా వండలేనేమో అని ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో చిన్న చిన్న టిప్స్తో చక్కగా మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ మనం ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ వండాలంటే దాన్ని కొంచెం వెడల్పుగా ఉన్న డిష్ లాంటివే పెట్టుకోవాలి, ఇలాంటి కడాయిలు. అప్పుడు మనకి ఫిష్ అనేది నీట్గా కుక్ అవుతుంది, ప్లస్ మనకి గరిటె యూస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్గా మనమైతే కడాయిలోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఫిష్ పీసెస్ని మంచిగా కడిగేసి వాటికి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి చేపల కర్రీకి. నేనైతే శనగ నూనె అంటే వేరుశనగ నూనె యూస్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్ వండినా ఎక్కువ శనగ నూనె ప్రిఫర్ చేస్తాను. అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది శనగ నూనె యూస్ చేయడం వల్ల, వేరుశనగ నూనె. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను ఫిష్ కర్రీలోకి. మనం ఒకసారి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనము ఫిషెస్ని అయితే కదపకూడదు, ఫిష్ పీసెస్ని. ఎందుకంటే అవన్నీ ముక్కలు ముక్కలుగా అయిపోయి ఫిష్ అంతా కలిసిపోతుంది. అందుకని మనం స్టవ్ మీద పెట్టకముందే మనం అన్నీ వేసినవన్నీ కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫిష్ పీసెస్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఆయిల్ అన్నీ కూడా. చూసారు కదా, మనకు ఆయిల్ అలా కనిపిస్తూ ఉండాలి. మనము కలయబెట్టినప్పుడు మనకు ఆయిల్ అలా కొంచెం కొంచెంగా కనబడుతూ ఉందంటే కరెక్ట్గా ప్రాపర్గా సరిపోయినట్టు ఆయిల్. ఇంకా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కారం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం చింతపండు గుజ్జు పోసే ముందు. స్టవ్ ఆన్ చేసి మనం కలయబెట్టుకున్న ఫిష్ పీసెస్ యొక్క కళాయిని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చక్కగా మూత పెట్టేసేసి ఒక 10 to 15 minutes కుక్ అవనివ్వాలి. అది చాలా లో ఫ్లేమ్లో. 10 minutes సరిపోతుంది. లో ఫ్లేమ్లో 10 minutes కుక్ అయితే సరిపోతుంది. యాక్చువల్లీ ఫిష్ పీసెస్ మనకు ఆనియన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కుక్ అయిపోయినాయి. ఫిష్ మనకి 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను. నేను చింతపండు గుజ్జులోనే వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. చింతపండు గుజ్జు ముందు పోసేసి తర్వాత ఫిష్ పీసెస్ వేస్తారు. అలా కాకుండా ఫిషే ముందు కుక్ చేసుకుని తర్వాత మనము చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి గట్టి పెట్టకుండా కళాయిని ఇలా కదుపుకోవాలి. చింతపండు గుజ్జు పోసిన తర్వాత ఇంకొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చింతపండుకి మనకు ఉప్పు అనేది సరిపోదు కాబట్టి మీరు కూడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఎంతైతే కావాలో అంత. నేను ఎక్కువ గల్లుప్పే ప్రిఫర్ చేస్తానండి. చింతపండు గుజ్జు పోసాం కదండి, మనం ఇదే స్టేజ్లో కొద్దిగా జీలకర్ర, మెంతులు నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ మనం ఒక 1/2 teaspoon యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో జీలకర్ర, మెంతులు ఫ్లేవర్ మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి స్మెల్ కూడా ఇస్తుంది. చింతపండు గుజ్జులోనే కొత్తిమీర కూడా వేసి మగ్గనిస్తాను. అప్పుడు మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. పెట్టేసి మీడియం ఫ్లేమ్లో, మరీ లో కాదు మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ అవ్వనివ్వాలి. వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. ఫిషెస్ కూడా ఉడికిపోయాయి. రెడీ ఫిష్ కర్రీ.